ఇంకా ఎవరికి వారే సుప్రీం, విద్యాశాఖ కమిషన్ మధ్య విభేదాలు, పెత్తనం చెలాయిస్తున్న డిపార్ట్మెంట్, ఓ సీనియర్ అధికారిని వల్లే ఆకునూరి రాజీనామా, ఇగోల వల్ల పక్కదారి పడుతున్న నిర్ణయాలు. మరి ఆ సీనియర్ అధికారిని ఎవరు? మరి అధికారిని అంటే లేడే కదా, మరి ఆ అధికారిని మరి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మరి ఆకునూరి మురళి బయటకు వచ్చిందా, ఏం జరిగిందనేది చూడాలి. సో ఎవరికి వారే సుప్రీం అని చెప్పేసి విద్యాశాఖకి ఆయన కమిషన్ మధ్యలో విభేదాలు ఉన్నాయట. మరి విద్యాశాఖ అంటే విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. పరస్పర సహకారం సమన్వయంతో పనిచేయాల్సిన విద్యాశాఖ విద్యా కమిషన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. తామే సుప్రీం అంటే కాదు, తామే సుప్రీం అనే రీతిలో డిపార్ట్మెంట్ కమిషన్ వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ ఆధిపత్య పోరు కారణంగా విద్యార్థులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు అమల్లోకి రాకుండా పోతున్నాయని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఆ ఇంటర్నల్ వారితో విసుగుపోయిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పదవీకాలం పూర్తి కాకముందుకే రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతున్నది. ఎవరి ఈగో వారిదే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం సలహాలు సూచనలు ఇచ్చేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. పలు దేశాలు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై స్టడీ చేసిన ఈ కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. అందులో అవసరమైన అంశాలను విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం అనుమతి తీసుకొని అమలు చేయాలి. కానీ కమిషన్ విషయంలో విద్యాశాఖ పట్టించుకున్నట్లు వివరించిందనే చర్చ జరిగింది. అంతేకాకుండా విద్యాశాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు, విద్యా కమిషన్ బాధ్యతల్లో ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ప్రొఫెసర్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొన్నిసార్లు కమిషన్కు కావలసిన మౌలిక వసతులు కల్పించడంలో కూడా విద్యాశాఖ జాప్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు శాఖ అధికారులు కమిషన్ పట్ల చులకనగా వ్యవహరిస్తూ విద్యాశాఖ ఉండగా మళ్లీ కమిషన్ ఎందుకు, అనవసరపు ఖర్చు, లక్షల్లో జీతభత్యాలు వృధా అని పలుసార్లు కామెంట్ చేసినట్లు తెలుస్తున్నది. అందుకు ప్రతిగా కమిషన్ సైతం అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తూ బ్యూరోక్రాట్స్కి ఏం తెలుసు, సర్కార్ ఇచ్చే సకల సౌకర్యాలు అనుభవిస్తారు తప్ప నిరుపేద విద్యార్థుల గురించి వారికి పట్టింపు ఉండదని కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక సూచనలు పట్టించుకొని విద్యాశాఖ తాము ఇచ్చిన సలహాలు సూచనలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కమిషన్ పలుసార్లు కోరిన విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. సర్కారు ముందు ఎప్పుడు ఏ అంశాన్ని తీసుకెళ్లాలో తమకు బాగా తెలుసు అనే తీరును బ్యూరోక్రాట్స్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రైవేట్ స్కూల్స్ విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులు కట్టడి చేసేందుకు ఫీ రెగ్యులేటరీ కమిషన్ బిల్లులు క్యాబినెట్ ముందుకు రావడంలో ఆలస్యం జరిగినట్లు సమాచారం. అలాగే 10th ఇంటర్ బోర్డులను విలీనం చేయాలంటూ కమిషన్ చేసిన సిఫారసును విద్యాశాఖ సీరియస్గా తీసుకోకపోవడంతో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమల్లోకి రాకుండా పోయిందనే విమర్శలున్నాయి. ఆమె వల్లే మురళి రాజీనామా. విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారిని వల్లే ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేసినట్లు చర్చ జరుగుతున్నది. ప్రతి విషయంలో ఇగో చూపించడం వల్ల విసిగిపోయిన ఆయన పదవి కాలం పూర్తి కాకముందే బయటకు వెళ్లిపోయారని టాక్ ఉంది. ఈ మధ్య కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేస్తూ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టుల్లో సదరు అధికారి పేరు లేకపోవడంతో చిరాకుతో కమిషన్ సిఫారసుతోనే తేలికగా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇదంతా కూడా ఇప్పుడు ఆ అధికారిని వల్లనే అంటే అధికారిని తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమేయం కూడా ఖచ్చితంగా 100% ఉంటుంది కదా దీంట్లో. చాలా సరే, ఒక జీతాల విషయంలో ప్రభుత్వ టీచర్లకు సంబంధించినటువంటి జీతాల్లో కొంత ఇబ్బంది అయినప్పటికీ, అంటే విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు, ఆకునూరి మురళి గారు ఇచ్చినటువంటి రిపోర్టు ఏదైతే ఉందో, ఆయన కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిషన్కి బాధ్యత వహిస్తూ కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు తిరిగేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వ స్కూళ్ళు మారాలంటే, పిల్లల భవిష్యత్తు మారాలంటే ముందుగా బడ్జెట్లో 18% నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 10th అండ్ ఇంటర్ని దీన్ని కలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఈ స్నాక్స్ కావచ్చు, పిల్లలకి ఇచ్చేటువంటి ఫుడ్ విషయంలో కూడా చాలా మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నటువంటి అంశాలను సైతం కూడా ముఖ్యంగా ఈయన చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అమలుకు మాత్రం నోచుకోలేదు. సో ఇదంతా కూడా విద్యాశాఖ అండ్ ఈ కమిషన్ మధ్యలో మరి వీళ్ళకు సరైనటువంటి కోఆర్డినేషన్ లేకనే ఇలా ఆయన తప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏదైనప్పటికీ కూడా మురళి రాజీనామా వల్ల, ఆకునూరి మురళి రాజీనామా వల్ల ఇది చాలా ప్రభుత్వానికి చాలా తీరనటువంటి మచ్చ, మాయనటువంటి మచ్చగానే చెప్పుకోవచ్చు.